దేవుని నామానికి స్తోత్రాలండి. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. కూడి చేరవచ్చిన బిడ్డలకి వందనాలండి. మరి మేము చాలా ఇబ్బందుల్లో చాలా బాధల్లో ఉన్నామండి. మరి అయితే ఊళ్ళో వెళ్తున్నామండి. మరి ఇంకో చాటకు కూడా వెళ్ళామండి, పాడాలు వెళ్ళామండి. అయినప్పటికీ చాలా ఇబ్బందుల్లోనూ ఉన్నామండి. మా అత్తగారికి అనారోగ్యం పాలైందండి. మరి అప్పుల బాధలో ఉన్నామండి. మరి తలెత్తుకుని తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాం. మరి మేమైతే చనిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నామండి. అత్తయ్యకి అయితే కాల్లో మరి చాలా చోట్లకి హాస్పిటల్కి తిరిగామండి. వైజాగ్ అని, రాజమండ్రి చాలా చాలా చోట్ల తిరిగేసాం. ఆవిడకి భయంకరమైన వ్యాధి అని తెలిసిందండి, మోకాల్లో గడ్డ. అయితే కాలు తీసేయాలని చెప్పారండి. మరి కాలు తీసేయాలన్నప్పుడు మేము చాలా కంగారు పడ్డామండి. మా దగ్గర చూస్తే ధనం లేదు, ఏం చేయాలి ఏంటి అని చాలా బాధపడ్డామండి. ఆవిడ మరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, ఆపరేషన్ చేసినా ఆవిడ పరిస్థితి బాగోదని చెప్పారండి. మరి అప్పటికైతే ఆవిడ అన్నం కూడా ఏమీ తీసుకుంటలేదండి. మరి ఏం తినకుండా బాగా బలకింత అయిపోయారు. బలకింత అయిపోతే చేతుల మీద ఎటు తీసుకెళ్ళా మోసేవాళ్ళమండి. మోసినప్పుడు అయితే అయ్యగారి గురించి తెలిసిందండి మాకు. అయితే ఊళ్ళో ఎక్కడికి వెళ్ళిన ధైర్యం ఏమీ లేదు మాకు. అయితే మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం, కానీ మాకు బాధ అలాగే ఉండిపోయేది. అలాగే ఉండిపోయింది. ఏంటి పరిస్థితి, ఓ పక్క చూస్తే అప్పుల బాధ, ఓ పక్క చూస్తే అనారోగ్యం పాలు, అతి కొంట్లో బాగుంటలేదని చాలా బాధపడుతున్నాం. అయ్యగారి గురించి తెలిసింది. అయ్యగారి గురించి తెలిసి అయ్యగారి దగ్గరికి వెళ్ళాము. అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి ధైర్యం వాక్యం చెప్పారు. మాకు ప్రార్థన చేసి తైలం ఇచ్చారు. తైలం ఇచ్చిన తర్వాత మరి మా అత్తయ్యకి కూడా అది తైలం వేసి బాగుంటుంది, కాలు తగ్గిద్ది, స్వస్థపడతానని దేవుడు అయ్యగారులు ఉండి మాట్లాడారండి. అప్పుడు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చాక అత్తయ్యకి అలాగే తైలం వేసాక కొంచెం మెరుగయ్యింది. ఆహారం ఏమి తీసుకునేది కాదు, కానీ ఇప్పుడు ఆకలి బాగానే వేస్తుందండి, ఆహారం తీసుకుంటుంది. అయితే అయ్యగారిలో ఉండి స్వస్థపడతాను, కలవరపాడికని దేవుడు చెప్పాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అయ్యగారి దగ్గరికి వెళ్తున్నాము. అయ్యగారి దగ్గరికి వెళ్తే అయ్యగారు ప్రార్థన చేసి చెప్పారు, మీరు చనిపోవాలని ఆలోచించుకున్నారు, మీ దగ్గర దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు 2 తాళ్ళు వేలాడుతున్నాయి, మీరు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు, నేనున్నాను, మీకు చనిపోవద్దని మళ్ళీ దేవుడు అయ్యగారిలో నుంచి మాట్లాడారండి. నేను మీ తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడండి అయ్యగారు తండ్రిలో నుంచి. అప్పుడు కొంచెం మాకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్తున్నామండి. అయ్యగారి దగ్గరికి వెళ్తే అత్తయ్య ప్రార్థన చేస్తున్నారు. ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది. ఆరోగ్యం బాగానే ఉన్నాక అయ్యగారు చెప్పారు, ఇంట్లో మరి ఏ శక్తులు ఉన్నాయమ్మా, అవి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి, వాటి వల్లే మీకు ఏమి కలిసి వస్తలేదు, ఏం చేసినా మీ దారులన్నీ మూసేసి అడ్డంకులు పెట్టేస్తున్నాయి, అట్లా మరి దేవుడే మీకు సహాయం చేస్తారని చెప్పారు. మళ్ళీ అయ్యగారిలో నుంచి దేవుడు మాట్లాడాడండి, నేను మీకు అన్నీ మీ అడ్డంకులు కొట్టేస్తాను, మీకు నలుమూలలా సహాయం అందిస్తానని. అప్పటి నుంచి బాగానే ఉంది. అంతకు ముందు అయితే అసలు చాలా ఇబ్బంది పడిపోయామండి. ఇప్పుడైతే సహాయం చేసేవాళ్ళు దేవుడే మాకు సిద్ధపరిచి ఆ రోజు మాకు తృప్తిగా అన్నీ నా బిడ్డలకు కూడా ఏ లోటు లేకుండా మరి సాగుతుంది. అయ్యగారు ప్రార్థన చేసి మళ్ళీ అయ్యగారిలో నుంచి దేవుడు మాట్లాడాక మరి దేవుడు మళ్ళీ దర్శనం చూపించాడండి. అయ్యగారు వచ్చి ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే 4 కొంగలు ఇంట్లో నుంచి నడికొప్పు మీద నుంచి పెంకులు లేపుకుని మంటలు మండుకుంటూ వెళ్తున్నాయి. అయ్యగారు ప్రార్థన చేస్తుంటే అప్పుడు 4 కొంగలు ఇంట్లో నుంచి పెంకులు లేపుకుని పారిపోని అని దర్శనం వచ్చిందండి. మళ్ళీ దర్శనం వచ్చిన తర్వాత అయ్యగారు చెప్పామండి, అయ్యగారండి ఇలా వచ్చింది దర్శనం అని, వస్తానని చెప్పారండి. వచ్చారండి. వచ్చినందుకు ఆయనకి నిండు వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడికి అలాగే సూత్రం చెల్లిస్తాను. దేవుడు దీవించును. ఆమేన్.